హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 93 ఎపిసోడ్ 94 అన్నమాట. ఈరోజు వచ్చేసి సంజన గారు జైలు నుంచి బయటికి ఎలా వచ్చారు, ప్లస్ ఇమాన్యుల్ టాస్కులు బాగా ఆడారు, ప్లస్ ఇమాన్యుల్కి ఓటప్పిల్ ఎలా వచ్చింది అనేది ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చి సంజన గారు జైల్లో ఉంటారు కదా, తనకు దిండు సర్చ్ చేసుకుంటుంటే దిండు కింద ఒక లెటర్ ఉంటుంది. ఎమ్మటి ఆ లెటర్ తీసుకుపోయి బాత్రూంలో చదువుతుంది. ఆ లెటర్లో ఏమని ఉంటుందంటే, బిగ్ బాస్ మీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాడు, 3 సార్లు మీరు జైల్లో నుంచి బయటికి రావాలా, బయటకు వచ్చి లోపలికి వెళ్ళాలా. అలా చేస్తే మీకు 20 పాయింట్లు ప్లస్ జైల్లో నుంచి బయటికి తీసుకురావడం జరుగుతుంది. అంటే తను ఇంకా లెటర్ చదివి బయటకు వస్తుంది. ఫస్ట్ వాష్రూమ్ బాగాలేదు, వాసన వస్తుంది, అదంతా బాగాలేదు, ఆ వాష్రూమ్ పోతా అంటే ఏమంటే బర్నీ గారు ఓపెన్ చేస్తారు, బయటకు వస్తుంది, వాష్రూమ్ పోయి వస్తుంది. మళ్ళీ కాసేపు అయినాక ఇది బ్యాక్ పెయిన్ వస్తుంది, బాగా నొప్పుకుంది, వాంతికి వచ్చేలాగుంది, అది ఇది అనగానే బ్యాక్ పెయిన్ అనగానే ఇమాన్యుల్లో వెనకాల అది రఫ్ చేస్తాను ఒక్కసారి బయటికి తీసుకురమ్మా అంటే మళ్ళీ బయటకు వస్తుంది, వెనకాలంతా అది మసాజ్ చేయించుకుంటుంది. మళ్ళీ లోపలికి వెళ్ళినాక మళ్ళీ కాసేపు తర్వాత వాంతికి చేసుకుంటున్నట్టు యాక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే వాంతికి వస్తుంది, జైలు కదా, జైల్లో వాంతికి చేసుకుంటే ఆ వాసన కొనలేదని ఎమ్మటి డోర్ ఓపెన్ చేసి ఆ బాత్రూంలో వెళ్ళి వాంతికి చేసుకున్నాను. కానీ 3వసారి బయటకు వచ్చి వాంతికి చేసుకున్నట్టు యాక్ట్ చేస్తుంది. అలా 3 సార్లు సక్సెస్ఫుల్గా తన సీక్రెట్ టాస్క్ అయితే పూర్తి చేసేస్తుంది. ఇంకా తర్వాత కాసేపు అయినాక బిగ్ బాస్కి సంజన, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్, నేను ఇక్కడ ఉండలేను, మీరు చెప్పినట్టు చేసేసాను, నన్ను వదిలిపెట్టాను బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అంటే మీ ఎమ్మటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, సంజన గారి మీరు జైలు శిక్ష కార్యక్రమం అయిపోయింది, బయటకు వచ్చేయండి అని బన్నీ గారు ఓపెన్ చేసేస్తాడు. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ అవుతుంది, మార్నింగ్ సాంగ్ డ్యాన్స్ అంతా అయిపోయినా కానీ సంజన గారికి 20 పాయింట్లు వస్తాయి అన్నమాట. ఎమ్మటే అందరు షాక్ అవుతారు, సంజన గారికి 20 పాయింట్లు ఎలా వచ్చినాయి అమ్మ, ఏమైనా సీక్రెట్ టాస్క్ చేసినావా, ఏమైనా చేసినావా అంటే తనుజ ఉండి తను అసలు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళలేదు, ఎలా వస్తుంది సీక్రెట్ టాస్క్, కానీ తను ఏదో చేసిందని ఆలోచిస్తారు. కానీ అది రివీల్ చేయదు సంజన గారు, అది మనకు కూడా చెప్పరన్నమాట. ఆ తర్వాత టాస్క్ చొంబులు ఉంటాయి కదా, ఈ లైన్గా ఉంటాయి, ఒక దాని ఉంటుంది, 3 స్పీడ్ బ్రేకర్లు, అప్పు డౌను ప్లస్ కంకర్ రాళ్ళు అన్నీ ఉంటాయి, అవన్నీ దాటుకొని వెళ్ళి 6 ఉంటుంది. అది ఎవరు ఫస్ట్ కొడితే వాళ్ళకి ఇన్ని పాయింట్లు, తర్వాత సెకండ్ వాళ్ళకి అన్ని పాయింట్లు, థర్డ్ వాళ్ళకి ఈ పాయింట్లు, అలా పాయింట్స్ వైజ్గా వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఇమాన్యుల్ వెళ్ళిపోతాడు, ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఇమాన్యుల్ అసలు అలా ఎలా వెళ్ళాడంటే ఇమాన్యుల్ ఒక లాజిక్ పట్టుకుంటాడు, మిగతా వల్ల అది చేయలేకపోతాడు. ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే దాన్ని డౌన్ చేస్తాడు. తనుజ వీళ్ళు స్ట్రైట్గానే ఎలా ఉందో అలా తీసుకుపోతాడు, ఎలా ఉందో అలా తీసుకుపోతే పక్క పడతాయి, దాన్ని కొంచెం డౌన్ చేస్తే ఈజీగా తీసుకుపోవచ్చు. అలా ఇమాన్యుల్ ఫాస్ట్గా తీసుకుపోతాడు. ఫస్ట్ ఇమాన్యుల్ వెళ్ళిపోతాడు, ఇక్కడ తనుజ పడితే, తనుజ పడిన తర్వాత సంజన గారు పడితే సంజయ్ గారు తనుజ అంటారు. అక్కడ ఇద్దరికి ఏం తగలు కూడా ఇంత గ్యాప్ ఉంటుంది. ఫస్ట్ ఇమాన్యుల్ వెళ్ళిపోతాడు, సెకండ్ డిమాండ్ పవన్ వెళ్ళిపోతాడు, థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు. సుమన్ శెట్టి తనుజ ఇంచు తేడాతో వెళ్ళిపోతాడు అన్నమాట. 4th తనుజ వెళ్ళిపోతుంది. నాకు తెలిసి తనుజకు 4 లక్కీ నెంబర్ అనుకుంటా. నిన్న 4th ప్లేస్ వచ్చింది, ఈరోజు 4th ప్లేస్. 4th తనుజ, 5th వచ్చేసి సంజన గారు, 6th వచ్చి బర్నీ గారు అన్నమాట. ఇంకా వీళ్ళకు పాయింట్లు వైజ్గా ఇమాన్యుల్ గెలుస్తాడు, 150 పాయింట్లు వస్తాయి. తర్వాత డిమాండ్ పవన్కి 120, నిన్న ఉన్న పాయింట్లతో జోడించి 120. ఇది బర్నీ గారికి, ఇది సుమన్ శెట్టికి 90 పాయింట్లు, తనుజకు 90 పాయింట్లు, బర్నీ గారికి 90 పాయింట్లు అన్నమాట. ఆ తర్వాత సంజన గారికి 80 పాయింట్లు అన్నమాట. ఇలా వీళ్ళకి ఇన్ని పాయింట్లు వస్తాయి. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, మీలో మీరు డిస్కషన్ చేసుకొని ఒకరిని నెక్స్ట్ టాస్క్ ఆడకుండా ఎలిమినేట్ చేసేయాలి. మీలో ఎవరు డిస్కస్ చేసుకొని బిగ్ బాస్ అడిగిన పేరు చెప్పండి అంటే ఇక్కడ డిస్కషన్, ఇక్కడ కళ్యాణ్ ఒక ఐడియా ఇస్తాడు, నేను గేమ్లో ఉంటే ఎవరైతే లీడ్లో ఉన్నారో వాళ్ళని తీసేస్తాను, కానీ ఇప్పుడు నేను గేమ్లో లేను కాబట్టి నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తాను, నా ఓటు ఇమాన్యుల్కి అని అంటాడు. దాంతో వీళ్ళు సంజన అండ్ తనుజ అండ్ బర్నీ గారు, సుమన్ శెట్టి వీళ్ళు లాస్ట్కి వెళ్ళి మూలకెళ్ళి మాట్లాడుకుంటారు. వీళ్ళు పక్కా వీళ్ళు అదే నిర్ణయించుకుంటారు. ఫస్ట్ బర్నీ అండ్ తనుజ అండ్ సుమన్ శెట్టి ఇమాన్యుల్ని తీసేయాలి అనుకుంటారు. ఇది సంజన గారు ఏమంటారంటే డిమాండ్ పవన్ అంటారు. తర్వాత ఏమంటే మీరందరూ ఓట్ చేశారు కదా, మీ ఓట్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు చెప్పిన పర్సన్ హౌస్ మెజారిటీ ఓట్ ప్రకారం అనగానే ఇక్కడ తను జస్ట్ సీరియస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సంజన గారు ప్రతిసారి ఏం చేస్తారంటే అవతల వాళ్ళు మీరు వేసేస్తారు, వాళ్ళందరూ మెజారిటీ ఓటు వాళ్ళకే ఉంది, అందుకే నేను కూడా వాళ్ళ సైడ్ చెప్పాను, నేను ఒక్కదాన్ని ఏం చేయలేకపోయినా బ్లేమ్ అనేది అవతల వాళ్ళు మీరు వేసేస్తుంది. అంటే సంజన గారు ఇమాన్యుల్ దృష్టిలో మంచి అవ్వాలని ప్లాన్ చేస్తుంది. తనుజ ఇక్కడ రేజ్ అవుతుంది.
మీరు ఇలా అయితే చెప్పండి, నేను పేరు మార్చుకుంటాను, మీరు ఇలా చెప్పకండి ప్రతిసారి. మీరు ప్రతిసారి ఏదో మీరు మంచోళ్ళు అవ్వాలి, మేము బ్యాడ్ అవ్వాలని చెప్పి మా మీదకి ఎందుకు నేరం నెత్తుతారని. అలాగే తనుజ దీనికి ముందు ఒక మాట ఉంటుంది, నేను సంజన గారిని తీయాలనుకోవట్లేదు అని కూడా ఒక మాట ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ బర్నీ గారు కూడా ఈమె సంజన గారు ఇమాన్యుల్ని తీయాలనుకోవట్లేదు అంటే బర్నీ గారు కూడా సీరియస్ అవుతుంది. ఇమాన్యుల్ మీకెంత క్లోజ్ మాకు కూడా అంతే క్లోజ్ అండి, మాకేం తీయాలని లేదు, కానీ ఇక్కడ గేమ్లో తను టాప్లో ఉన్నాడు కాబట్టే తీసేస్తున్నాం, అది కూడా ఒక గేమ్ కోసమే అని చెప్పి చెప్తారు. సంజన గారు సరే నేను డిమాండ్ పవన్ తీసేస్తా అంటే ఇక్కడ కళ్యాణ్ డిమాండ్ పవన్ సోఫాలో ఉన్నప్పుడు వాళ్ళకి కింద పడుతుంది. వాళ్ళకి అర్థమైపోతే డిమాండ్ పవన్ తీసేయాలి. ఇక్కడ డిమాండ్ పవన్ కొంచెం ఫీల్ అవుతాడు, ఎందుకంటే సంజన గారికి నిన్న హెల్ప్ చేశాడు, ప్లస్ ఈరోజు టాస్క్లో కూడా హెల్ప్ చేస్తాడు డిమాండ్ పవన్. దాన్ని సంజన గారు నడపలేకపోతుంటే ఆ గాన్ని ఎలా ఒక టెక్నిక్ అని చెప్పా కదా, ఆ టెక్నిక్ డిమాండ్ పవన్ సంజన గారికి చెప్పి హెల్ప్ చేస్తాడనమాట తను ఫాస్ట్గా అయిపోవడానికి. లేకపోతే తను ఇంకా బన్నీ గారి కన్నా లాస్ట్ ఉండేది గేమ్లో. అయినా ఆ మాత్రం లేకుండా డిమాండ్ పవన్ అనే కానీ డిమాండ్ పవన్ ఫీల్ అయ్యి నా పేరు చెప్తే నేను ఆమె పేరే చెప్తా సంజన పేరు అంటే కళ్యాణ్ కూడా ఇమాన్యుల్తో చెప్తాడు. సంజన గారు డిమాండ్ పవన్ పేరు చెప్తే నేను సంజన పేరు చెప్తాను, ఎందుకంటే నేను డిమాండ్ పవన్ని కాపాడుకోవాలి, మిమ్మల్ని కాపాడుకోవాలి, నువ్వే ఆలోచించుకున్నావు, ఒక ఐడియా ఇస్తాను, సంజన గారికి ఒక పేరు చెప్పు, ఆమె ఎవరి పేరు చెప్తే వాళ్ళకు డిమాండ్ పవన్ నేను నువ్వు ముగ్గురం కలిసేసాం వద్దాం, అప్పుడు 4 ఓట్లు వస్తాయి. నైస్ ఐడియా, మంచి ఐడియా అని ఆ మాట ఇమాన్యుల్ పోయి చెప్తే, లేదు నేను డిమాండ్ పవన్ అనుకుంటున్నా అంటే, లేదమ్మా వాళ్ళందరూ నువ్వు వేరే వాళ్ళ పేరు చెప్తే మిగతా ఓట్లన్నీ నాకు వస్తాయి, ప్లీజ్ అర్థం చేసుకుంటే నువ్వు నన్ను భయపేయాలని చూడకు అది ఇది అని మాట్లాడుతుంది. లైవ్లో ఇంకా చాలా మాట్లాడుతుంది అన్నమాట. నేను నా నిర్ణయం మీనే ఉంటా అని. ఇంకా అక్కడికి వెళ్ళాక కూర్చున్నాక ఫస్ట్ సుమన్ శెట్టి లేసి ఇమాన్యుల్ అంటాడు, తర్వాత బన్నీ గారు లేసి ఇమాన్యుల్ అంటారు, తనుజ లేసి ఇమాన్యుల్ అంటుంది, సంజన గారు వచ్చి డిమాండ్ పవన్ అంటారు, డిమాండ్ పవన్ లేసి సంజన అంటారు, కళ్యాణ్ వచ్చి సంజన. ఇంక ఇక్కడ ఇమాన్యుల్ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఇమాన్యుల్ నిర్ణయం తీసుకుంటే ఇమాన్యుల్ ఎవరి పేరు చెప్పాలా? డిమాండ్ పవన్ పేరు చెప్పలేడు, ఎందుకంటే డిమాండ్ పవన్కి ఒక్క ఓటే పడ్డది. డిమాండ్ పవన్ పేరు చెప్తే ఇమాన్యుల్కి 3 ఓట్లు పడ్డాయి కాబట్టి ఇమాన్యుల్ గేమ్ నుంచి అవుట్ అయిపోతాడు. సంజన గారికి పేరు చెప్పాలా? సంజన గారి పేరు చెప్తే సంజన గారికి 3 ఓట్లు, ఇమాన్యుల్కి 3 ఓట్లు. అప్పుడు బిగ్ బాస్ కాల్ తీసుకున్నాడు అనుకో, లేదా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిండు అనుకో, అప్పుడు ఎవరు వెళ్ళిపోతారు? ఇమాన్యుల్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని ఇమాన్యుల్ అది ఆలోచించుకుంటూ, ఇప్పుడు చూడు మమ్మీ నువ్వు చెప్పిన పనికి నేనేం చేయాల్సి వచ్చింది, ఇప్పుడు అందుకే నీకు చెప్పాను, మంచి నిర్ణయం తీసుకొని నువ్వు నీ ఓటును వేస్ట్ చేసుకున్నావు అని ఫీల్ అవుతూ బాధపడుతున్నావు. ఇక్కడ సంజన లేసి అంటే ఇప్పుడు నువ్వు నన్ను నాకు ఓటేయాలనుకుంటున్నావా అని చెప్పి లేచి ఎమ్మటే బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ నేను మార్చుకుంటున్నాను, నేను ఇమాన్యుల్ కొట్టేస్తున్నాను అని చెప్పేస్తుంది. నా ఓటు ఇమాన్యుల్కి అని చెప్పి కూర్చుంటే ఇక్కడ తనుజ అడుగుతుంది, అంటే ఇప్పుడు మార్చుకుందే తను అంటే అవును మార్చుకుందంటే అది అలా మార్చుకోవచ్చా అని అడిగితే మార్చుకోవచ్చాను. కానీ తనుజ లేసి బిగ్ బాస్ నేను కూడా సారీ బిగ్ బాస్ నేను కూడా మార్చుకుంటున్నాను, నేను సంజన గారికి అని వేస్తున్నాను అంటే ఇక్కడ సంజన సీరియస్ అవుతుంది. ఎందుకు నాకేస్తున్నావు అంటే ఇప్పుడు మీరు ఎలా నిన్నే మార్చుకుంటే నేను అలాగే మార్చుకుంటాను, మీరు సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు, ఇందాక మీరు ఏమన్నారు ఇమాన్యుల్ నేను తీయలేను, ఇమాన్యుల్ నాకు కొడుకు లాంటి వాడు, నాకు ఎఫెక్షన్ ఉందని ప్రతిసారి ఇమాన్యుల్ తీయలేను, ఇప్పుడు ఎందుకు వచ్చి ఇమాన్యుల్ పేరు చెప్తున్నారు అని చెప్పి మీరు ఎందుకు మాట మార్చారు, మీరు డిమాండ్ పవన్ అన్నప్పుడు డిమాండ్ పవన్నే తీసేయండి అని చెప్పి ఇక్కడ రేజ్ అవుతుంది. ఇక్కడ తనుజ ప్లాన్ బాగుంది, ఎందుకంటే తనుజ మామూలుగా బన్నీ గారితో మాట్లాడేటప్పుడు ఒక మాట ఉంటుంది, సంజన గారికి ఇమాన్యుల్ని తీసేయాలని ఉంది కానీ పైకి చెప్పదు, తను ఇమాన్యుల్ దృష్టిలో మంచిగానే ఉండాలని చేస్తుంటుంది, కానీ మనతో తీపిచ్చేయాలని ప్లాన్ చేస్తుంది, తను సేఫ్ గేమ్ ఆడుతుంది అని చెప్పి అంటది. అదే ఇక్కడ ప్రూవ్ చేస్తుంది, ఎందుకంటే సంజన గారికి ఇమాన్యుల్ తీసేయాలని ఉంది. లేకపోతే ఇమాన్యుల్ ఒక ఐడియా ఇస్తాడు, నువ్వు ఒక పేరు చెప్పు, బన్నీ గారా సుమన్ శెట్టి, ఇక్కడ మధ్యలో బన్నీ గారు కూడా సీరియస్ అవుతాడు, అప్పుడు డిస్కషన్ అవుతుంది, లైవ్లో కూడా చాలా డిస్కషన్ అవుతుంది. ఇక్కడ పేరు చెప్పు, సుమన్ శెట్టియో బన్నీయో ఎవరో ఒకరు పేరు చెప్తే మిగతా మేము 4 ఓట్లు అక్కడే వేస్తాం. ఇప్పుడు సుమన్ శెట్టి పేరు చెప్పింది అనుకో, సంజన గారు సుమన్ శెట్టి, డిమాండ్ సుమన్ శెట్టి పేరు, కళ్యాణ్ సుమన్ శెట్టి, ఇమాన్యుల్ సుమన్ శెట్టి, అప్పుడు మెజారిటీ 4 ఓట్లు సుమన్ శెట్టికి పోతాయి, జస్ట్ ఒక టాస్క్ ఆడకుండా అయిపోతారు. అదే ఇక్కడ డిమాండ్ పవన్ పేరు చెప్పా, ఒక ఓటు వేస్ట్ అయ్యేట్టు కదా, ఇక్కడ టై అవుతుంది కదా, మళ్ళీ బిగ్ బాస్ కాల్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఇమాన్యుల్ అవుట్ కదా, ఇమాన్యుల్ ఏమంటాడు, నువ్వా నేనా అని వచ్చినప్పుడు నేను నా గేమ్ నేను చూసుకుంటాను అంటాడు. అక్కడ సంజన గారు కూడా నువ్వా నేనా వచ్చి నేను కూడా నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా, నా గేమ్ నేను చూసుకో. ఇక్కడ తనుజ ఒకేమంటది, మీరు ట్రోఫీ వస్తే ఇమాన్యుల్కి ఇచ్చేస్తారా, అలా అయితే నామినేషన్లో నన్ను నామినేట్ చేసి ఇమాన్యుల్ని మీరు ఎందుకు నామినేట్ చేయాలంటే ఇక్కడ సంజయ్ అంటే అంటే నామినేషన్ దగ్గర పోతాడు. అవునండి, అప్పుడు నామినేషన్కి వచ్చినప్పుడు నాకు బాండింగ్ ఉంది, నేను చెయ్యలేను నామినేట్ అన్నప్పుడు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి
మళ్ళీ మాట మార్చాడు అని అడిగి మొత్తం గేమ్ ఎక్స్పోజ్ చేస్తుంది. ఎట్టకేలకు ఇంకా లాస్ట్కి సంజన గారేమో ఇమాన్యుల్కి వేస్తాడు, తనుజ ఇమాన్యుల్కి ఇది సంజనాకి వేస్తుంది. ఇక్కడ 3-3 ఓట్లు వస్తాయి. లాస్ట్ ఇమాన్యుల్ కాల్ వచ్చేసి సంజన గారి పేరు చెప్పేసి సంజన గారు గేమ్ నుంచి అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ని ఇమాన్యుల్ని అక్కడికి పిలుస్తారన్నమాట. ఆడియన్స్ వచ్చారని, వాళ్ళు రియల్గా ఆడియన్స్ వచ్చారు, వాళ్ళు పలకరిస్తారు. అక్కడ చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళ ఆడియన్స్ వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు ఓటు అప్పీల్ ఇవ్వాలనుకుంటారంటే ఇమాన్యుల్కి అంటారు. అప్పుడు డిమాండ్ పవన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇమాన్యుల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. లైవ్లో చాలా క్వశ్చన్స్ అడిగారు, కానీ ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు, కొంచెం చెప్తాడు. ఇంకా తన ఓటు అప్లై చేసుకుంటాడు అన్నమాట. అయితే నాకు టాప్ 5లోకి పోవడానికి ఓటు వేయండి అని అన్నాడు, విన్నర్ అవ్వడానికి ఓటు వేయండి అని ఉంటే బాగుంది అనిపించింది. కానీ టాప్ 5 కదా, ఇంకా అడుగుతారు, ఆడియన్స్తో మాట్లాడితే అంతే. ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. కానీ తనుజ అయితే మంచిగా సంజన గారి గేమ్ని అయితే రివర్స్ చేసి బాగా చేసింది, ప్లాన్ బాగా చేసింది. ఎందుకంటే తను ఒకటి ఆలోచించింది సంజన గారు, కానీ తనుజ దాన్ని రివర్స్ చేసి అసలు ఆమె నోటితోనే ఇమాన్యుల్ పేరు బయటికి ఇచ్చేలా చేసింది. అలాగే ఇమాన్యుల్ తను కూడా సంజన గారి పేరు ఎత్తేలాగా చేసి ఇద్దరు ఓపెన్ అయిపోయేలాగా చేశారు. అంటే సేఫ్ గేమ్ని అడ్డుకున్నారన్నమాట. నాకైతే తనుజ గేమ్ ప్లాన్ బాగా నచ్చింది. ఈరోజు సంజన గారికి అయితే బాగా కౌంటర్ అయితే బాగా ఇచ్చారు. ఇంకా రేపు కూడా వీళ్ళ మధ్య గొడవ అయితే జరిగిందని టాక్. అలాగే రేపు తనుజ గెలిచింది, తనుజ కోట ప్లే వచ్చిందని కూడా టాక్ అయితే వస్తుంది. చూడాలా. రేపు బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని నా స్టోరీలో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఎపిసోడ్లో మీకు ఎవరు పాయింట్లు నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు సంజన గారు కరెక్ట్ అనిపించారో తనుజ కరెక్ట్ అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ వారం ఎవరు కోటేస్తున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వారం చాలా కీలకమైన వారం. ఈ 2 వారాలు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే ఓటేసుకోండి. ఓట్లు మాత్రం షిఫ్ట్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. బాయ్.